దోస్తులు నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు షైన్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్. అలాగే మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్స్ చేయండి. దోస్తులు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ రావట్లేదు. ప్లీజ్ వీఆర్ ఆల్ ఎక్స్పెక్ట్ 100 లైక్స్ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ నేను చేసే ప్రతి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ ఒకరు కామెంట్ చేశారు వీడియో చేయండి అని. పల్లెటూరి అత్త పట్నం కోడలు ఎలా ఉంటుందో కాన్వర్జేషన్ కొంచెం వీడియో చేయండి అని. సో వీడియో చూద్దామా? అండ్ వీడియో చూసే ముందు ప్లీజ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ హూ ఆర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇదేంటి గంట పొది అయింది ఇంకా లేవలేదు? ఏం సిటీనికి వచ్చిందంటే ఏం సూర్యోదయం అయ్యేదే లేదా? అమ్మా వీణా వీణా అమ్మ వీణా లేసావా? తెల్లారింది. ఏం సిటీలో ఉందంటే పొద్దు లేవదా? అమ్మ వీణా లేస్తావా? వచ్చి లేపినా. సరే సరే జర నేనే పోయి లేపిస్తానుండు. ఏం సిటీలో ఉంటే ఇంచేపు అనుకుంటారా? నా కర్మకి నాకు దొరికింది నా ముద్దుల కోడలు. అది వీణా వీణా అని పిలవకూడదంట, స్వీటీ అని పిలవాలంట. ఇదేంటిది ఈ భాష అనిపిస్తుంది. సరే నేనే పోయి లేపిస్తాను, పోతానా. అమ్మ స్వీటీ స్వీటీ లేస్తావా? లేసి ఎప్పుడు టీ తాగుతావు? టిఫిన్ ఎప్పుడు చేస్తావు? టిఫిన్ ఎప్పుడు వంటావు? టిఫిన్ ఎప్పుడు తింటావు? ఏందమ్మా నీ గోలా? వచ్చి తగలేయి. ఏంటి అత్తయ్య గారు అలా కిడుచుతున్నారు పొద్దున్నే? ఏంటి పొద్దునేనా? సూర్యుడు నెత్తిపైన వచ్చాడమ్మా. ఆల్రెడీ 10 o'clock అయింది. అర్థమైందా? ఆంటీ 10 o'clock కదా అయింది. ఏదో 1 o'clock అయినా మాట్లాడుతున్నారు. అదేమది స్వీటీ లేచినకట్టే వస్తున్నావు. నీ డ్రెస్ చేంజ్ చేసుకోపో. ఏం నైట్ డ్రెస్ అనే వచ్చేసినావు అవుట్లకి? చెప్పలేదా నేను? ఆంటీ ఏమైంది ఈ డ్రెస్కి? మేము క్యాజువల్ వేర్ కూడా ఇలాంటివి వేసుకుంటాం తెలుసునా? దీన్ని మా కాడ నైటీ అంటారమ్మా. అది షార్ట్గా పెరేసినావు, హాఫ్ స్లీవ్స్ పెరేసినావు. మీ మావయ్య ఏమైనా చూసారంటే నన్ను అంటారు. ముందు వెళ్ళి చేంజ్ చేసుకోపో రూమ్కి వెళ్ళి. హో గాడ్ అత్తయ్య మీరు ఇంకా ఎక్కడున్నారు అత్తయ్య? ఈ జనరేషన్కి మారండి. అమ్మా తల్లి నేను మారను, నువ్వు నన్ను మార్చకు. నువ్వు చెడి వెళ్ళి నీకేది నచ్చితే ఆ డ్రెస్ వేసుకోరా, ఇలాంటివి మాత్రం వేసుకోకు. సరే అత్తయ్య వెళ్ళి ప్యాంటు షర్ట్ వేసుకొస్తాను, డోంట్ వరీ. అత్తయ్య ఇంకా 10 గంటలే కదా. మేము ఎప్పుడు 1 o'clock 2 o'clock అవుతుంది అత్తయ్య. అంటే నైట్ పనుకునేది 2 o'clock 3 o'clock కదా. సో దట్స్ వై మేము మార్నింగ్ లేసేసి కూడా 1 o'clock అవుతుంది అత్తయ్య. ప్లీజ్ కొంచెం త్వరగా లేపేదండి మమ్మల్ని. అమ్మా స్వీటీ నువ్వు సిటీలో ఉన్నట్లు ఇక్కడ ఉండక కావదు. ఇక్కడ అంతే పొద్దున తెల్లవారిన లేయాలి, పనులంతా చేయాలి, ఇంటి ముందు రంగోలి వేయాలి, కాఫీ పెట్టాలి, టిఫిన్ చేయాలి, తర్వాత స్నానం చేసుకోవాలి. నువ్వు పల్లెటూరులో ఉన్నట్లు ఉండాలి. సరే అత్తయ్య రేపు కొంచెం తొందరగా లేస్తానులే, అంటే ఒక 11-12 అట్లా లేస్తాను. అదేంటమ్మా స్వీటీ నేను చెప్తున్నది అర్థమవుతా లేదా? నువ్వు మార్నింగ్ తెల్లగానే 5 గంటలకు లేయాలి. నీ పెళ్లి కాకముందు నువ్వు సిటీలో ఉన్నావు, నువ్వు నచ్చినట్లు ఉంటావు. కానీ పెళ్ళాక మేము చెప్పినట్లే వినాలి నువ్వు. అర్థమైందా? కోడలంటే ఎలా ఉండాలి? ఇక్కడ పక్కింటోళ్ళు మమ్మల్ని ఆడుకుంటున్నారు చూడు ఎలాంటి కోడలు ఉందో. ఎప్పుడో లేస్తుంది, ఎప్పుడో పనుకుంటుంది అని. రాత్రి అయ్యగానే 10 గంటలకి స్టార్ట్ చేస్తాం మొబైల్ మీ మొగుడు. అత్తయ్య మన జీవితం మన ఇష్టం, ఎవరేమనుకున్నా మనకేంటి? సరే అత్తయ్య కాఫీ పెట్టారా? అమ్మా స్వీటీ నీకు నచ్చినట్లు ఉండాలంటే ఇక్కడ ఉండడం కుదరదు, అర్థమైందా? కాఫీ గానే కాదు ఇక్కడ మాత్రం చాయ్ దొరుకుతుంది. చాయ్ మేము చేస్తాను, చాయ్ తాగుతాం. అయ్యో ఆంటీ నేను కాఫీనే తాగుతానండి, కాఫీ ఓన్లీ తాగుతాను. సరే జర జల్దీ వెళ్ళి ముఖం కడుకొని నీ డ్రెస్ చేంజ్ చేసుకొని స్నానం చేసుకోరపో. త్వరగా వద్దు, వండాను టిఫను ఏదో తిందు. సరే ఆంటీ ఐ గో అండ్ కమ్ ఓకే. అయ్యో నా కర్మ కానీ నేనేదో అనుకున్నాను, ఏదేదో అవుతుంది. నా కొడుకు చేసిన తప్పుకి నేను అనుభవిస్తున్నాను. ఇదేంటో కర్మ. కోడలు వస్తుంది అంతా నాకు చేసి పెడుతుంది, ఇంకా నా లైఫ్ ఆరాం అనుకోనుంటుంది. కానీ కోడలు వచ్చాక నేనే వండి పెట్టాలి, నేనే పని చేయాలి, నేనే అంత చేయాలి. ఓ దేవుడా ఇదేంటి నా కర్మ. ఏం పాపం చేశానయ్యా? ఏమి అనేట్లే ఉండేట్లే, ఎందుకంటే నా కొడుకు చేసుకున్నాను కదా లవ్ మ్యారేజ్. ఇంకేం చేసేది నా అత్తయ్య వచ్చేసాను ఇక స్నానం చేసుకొని. ఎలా ఉంది నా డ్రెస్సు? ఇదేంటి స్వీటీ నేను చెప్పాను కదా చక్కగా చీర కట్టుకో, లేదంటే చూడీదార వేసుకొని. ఇదేంటిది స్కర్టు జీన్సు ఇవన్నీ మీ మావయ్యకి నచ్చదమ్మా, అర్థం చేసుకో. అయ్యో అత్తయ్య నాకు చూడీదార్ శారీ అలాంటివి ఏమీ రూఢీ లేదు అత్తయ్య. ప్లీజ్ ఏమనకండి, నాకు కంఫర్ట్ ఉండే డ్రెస్ నేను ఇస్తాను అత్తయ్య. నేను నాలాగా ఉండడానికి ఇష్టపడతాను. ప్లీజ్ అండర్స్టాండ్ మై సెల్ఫ్ అత్తయ్య. చూసారా ఫ్రెండ్స్ అండ్ చూసారా మై సబ్స్క్రైబర్స్ నాకు ఎలాంటి కోడలు చిక్కిందో? చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ పార్ట్ నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది. ప్లీజ్ వి ఎక్స్పెక్ట్ దిస్ వీడియో 100 లైక్స్. అలాగే మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ రేపే వస్తుంది. అలాగే వెయిట్ అండ్ వాచ్.